లాస్ట్ వీడియోలో మనం తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని చక్కగా అక్కడ అయ్యవారు ఇచ్చిన కుంకుమ ప్రసాదాలను స్వీకరించాం కదండి. ఇప్పుడు పద్మావతి అమ్మవారి ఆలయం పక్కగా ఉన్న అంటే ఆలయంలో మధ్యగా ఉన్న కృష్ణ బలరాముల ఆలయాన్ని దర్శించుకుందామండి. ఈ ఆలయం చాలా విశేషమైనదండి. కృష్ణుడు ఇలా పద్మాసనంలో కూర్చుని 2 చేతులు వరదహస్తంగా పెట్టుకొని తపస్సు చేస్తున్నట్టుగా ఉంటారండి. బలరాముడు వచ్చి కృష్ణుణ్ణి సందర్శించారు కాబట్టి బలరాముడికి ఈ ఆలయంలో పాదుకలు కూడా ఉంటాయండి. కాబట్టి ఈ ఆలయంలో పాదుకలతో ఉన్న బలరాముణ్ణి, వరదహస్తంగా ఉన్న కృష్ణుణ్ణి దర్శించుకుని చక్కగా అక్కడ షటారిని తీసుకుని మళ్ళీ కొంచెం పక్కగా వెళ్దామండి. కృష్ణ బలరాములను దర్శించుకుని కొంచెం ఎడమ పక్కకు వెళితే అక్కడ ఎంతో సుందరమైన సుందరరాజ స్వామివారి యొక్క దర్శనం కలుగుతుందండి. మనం తిరుమల చేరకముందే ఆ స్వామివారు స్వయంగా దర్శనాన్ని ఇస్తున్నట్లు ఎంతో సుందరంగా ఆ సుందరరాజ స్వామి మనకు దర్శనం ఇస్తాడండి. అలాగే ఆ ఆలయంలో పుష్కరిణి చాలా ప్రత్యేకమండి. అక్కడ మనం పుష్కరిణిలో స్నానం ఆచరించవచ్చు. పుష్కరిణి గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి. పుష్కరిణిలో సాక్షాత్తుగా బంగారు పద్మం నుండి పద్మావతి అమ్మవారు వెలిశారని లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదండి. అలాంటి పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించాలండి. తర్వాత మనం పుష్కర్ నుండి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ సూర్య భగవాన్ని ఆలయం వస్తుందండి. సూర్య భగవాన్ని ఆలయం కూడా ఎంతో ప్రాముఖ్యమైనదండి. ఇందాక చెప్పుకున్నట్టు పద్మావతి అమ్మవారు పద్మం నుండి ఉద్భవించారు అని తెలుసుకున్నాం కదండి. పద్మం వికసించాలంటే మరి సూర్యకిరణాలు తప్పకుండా ఉండాలి కదండి. అదేవిధంగా ఇక్కడ సూర్య భగవాన్ని ఆలయం కూడా చాలా ప్రత్యేకత కలిగినదండి. తర్వాత అమ్మవారిని దర్శించుకొని స్వామివారి కృపను మనపై ఉంచమని తిరుమలకు బయలుదేరదామండి. ఆగండి. తిరుపతిలో ఇంకా అద్భుతమైన ఆలయం గోవిందరాజస్వామి ఆలయం. ఈయనను శ్రీవారికి సోదరుడుగా భావిస్తారండి. తర్వాత కోదండరామస్వామి ఆలయం. త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ కోదండరామస్వామి ఆలయం దగ్గర విశ్రాంతి తీసుకున్నారు అని కూడా చెప్తుంటారండి. నెక్స్ట్ సేవ కోసం వెళ్ళిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే వీడియోలో మళ్ళీ కలుద్దామండి. హరే కృష్ణ.